నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. ఇంటి నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం. కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం. మీర్పేట హత్య కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. రక్తపు ఆనవాళ్లు, వెంట్రుకలు స్వాధీనం. ఫోరెన్సిక్ విభాగానికి తరలింపు. మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ఢీకొన్న కార్లు. తప్పిన ప్రమాదం. జాన్పహాడ్ ఉరుసుకు వెళ్తుండగా ఘటన. స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు. దావోస్ చరిత్రలోని రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు. దిగ్విజయంగా తిరిగొచ్చిన సీఎంకు అపూర్వ స్వాగతం. దిల్ రాజును హైదరాబాద్ సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, దిల్ రాజును ఐటీ అధికారులు ప్రశ్నించడానికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? గత 4 రోజుల నుంచి కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజు నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలో భాగంగా ఈ రోజు ముగిసినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం అతని నివాసం నుంచి ఆయన తీసుకువెళ్లారు. దాదాపు 4 రోజుల పాటు స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించి వాటిని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే పన్నుకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయంటే ఆదాయ వ్యయాలు, వీళ్ళు కడుతున్నటువంటి పన్నుకు సంబంధించిన కొన్ని వ్యత్యాసాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగా ఇప్పుడు దిల్ రాజుతో పాటుగా మిగతా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి భాగస్వాములు ఇతరులలో ఇంకా కొనసాగుతున్నాయి సోదాలు. ఇది దిల్ రాజు సోదరుడు దిల్ రాజుతో పాటుగా ఇద్దరు ఇళ్లలో కూడా ఉదయం సోదాలు ముగిశాయి. నిన్న రాత్రి ఐటీ అధికారులు కొంతమంది బయటికి వెళ్లిపోయారు. అయితే సోదాలు ముగిసాయి అనుకున్నారు, కానీ తిరిగి మళ్ళీ ఉదయం ఐటీ అధికారులు అతని ఇంటికి చేరుకొని మళ్ళీ సోదాలు చేశారు. వాళ్ళు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కొద్దిసేపు క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే సమయంలో దిల్ రాజుని కూడా అతని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయం సాగర్ సొసైటీలో ఉంది. సో అక్కడికి ఆయన తీసుకువెళ్లారు. అక్కడ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఈ రోజు మధ్యాహ్నం అంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి కూడా ఐటీ అధికారులు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఐటీ సోదాలు ఆల్రెడీ సుకుమార్ ఇళ్లలో ముగిశాయి. దాంతో పాటుగా దిల్ రాజు ఇల్లు, దిల్ రాజు సోదరుడు ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. దీంతో పాటు మొదటగా మైత్రి మూవీస్ పుష్ప 2 లాంటి భారీ చిత్రాలు నిర్మించినటువంటి మైత్రి మూవీస్ సంబంధించినటువంటి ఏర్నేని నవీను, ఇతర రవి అనేటువంటి ఇద్దరు మరొక ఇద్దరు భాగస్వాములకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో పాటు మైత్రి మూవీస్ కార్యాలయంలో కూడా కొనసాగుతున్నాయి. దాంతో పాటు మరొక క్రియేషన్స్, అభిషేక్ క్రియేషన్స్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఫిలిం నగర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈ 4 రోజుల పాటు చేసినటువంటి సోదాలు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు ఇళ్లలో చాలా కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా ఐటీ అధికారులు తీసుకెళ్లి విశ్లేషిస్తారు. వాళ్ళ లెడ్జర్ బుక్లు ఇప్పటికే బ్యాలెన్స్ షీట్లు తనిఖీ చేశారు. దాంతో పాటు బ్యాంకు లాకర్ లో ఉన్నటువంటి నగదు, ఇతర సంబంధించినటువంటి ఆస్తులపై కొంత ఆరా తీశారు. దాంతో పాటు వీళ్ళు ప్రభుత్వానికి కట్టేటువంటి పన్నుల విషయంలో వ్యత్యాసాలు కొన్ని గుర్తించినట్టుగా ప్రాథమికంగా సమాచారం. అయితే వీటన్నిటికీ ఎల్ఐ చేసేందుకు, వీటిని ధృవీకరించేందుకు ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లను వాళ్ళు వెంట తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక మహిళా అధికారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు కొనసాగాయి. సుమారు దిల్ రాజు ఇంట్లోనే 21 మందికి పైగా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం అతను తీసుకువెళ్లారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ కూడా దాదాపు ముగిసినట్టుగా, అంటే దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈవినింగ్ కల్లా ఈ డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు వెళ్లే అవకాశం ఉంది. సో
ఈ మొత్తం అంటే మైత్రి మూవీస్ మేకర్స్ తర్వాత ఈ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులలో సోదాలన్నీ ముగిసిన తర్వాత ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సంబంధించినటువంటి ఏమైనా ఆదాయం సంబంధించినటువంటి పన్నుల చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయా, లేకపోతే పన్ను ఎగవేతగా పాల్పడ్డారా, లేకపోతే సోదాల్లో ఏం లభించాయనే అంశం మీద ఐటీ శాఖ అధికారులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు అనలైజ్ చేస్తే దీని మీద పూర్తి క్లారిటీ వస్తుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. మూసాపేట నుంచి కాటేదాన్ వెళ్లే కంటైనర్ వాహనం లకడి కపుల్ వద్ద టర్నింగ్ తిప్పే క్రమంలో బోల్తా పడింది. కంటైనర్ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. కంటైన్ బోల్తాతో సచివాలయం లకడి కపుల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లకడి కపుల్ వైపు వెళ్లే దారిలో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. పైవంతరపై చాలా నెమ్మదిగా వాహనాలు కదలడంతో రాకపోకలు స్తంభించాయి. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు అది వెయిటింగ్ చేసుకొని నడుచుకొస్తున్నాం. కోర్టు లోపలికి పోతా ఆ టైంకి ఫోన్ పని చేస్తావు. నేను సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ ఉరుసు ఉత్సవాలకు మంత్రి వస్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ను కలిసేందుకు నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా వాహనాలకు ఎదురు రావడంతో కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకోవడంతో కార్ల ముందు భాగాలు బ్యానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు నేతలు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉంది. మరోవైపు కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తునకు సంబంధించి వివరాల్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ కేసును సిఐడికి అప్పగించే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అయితే ఇప్పటికే అధికారులు ఈ మేరకు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది, ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలోచనను అయితే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అయితే ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అలకనంద ఆసుపత్రి నగర్లో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రికి అయితే పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆసుపత్రిని సీజ్ చేసినటువంటి దృశ్యాలు. మొత్తం ఇక్కడ కిడ్నీ రాకెట్ ని అయితే పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి అయితే దాడి చేసి అయితే గుర్తించారు. ఇద్దరు తమిళనాడుకు చెందినటువంటి కిడ్నీ దాతలు, ఇద్దరు బెంగళూరుకు చెందినటువంటి గ్రహీతలు, ఇద్దరికి కూడా ఇక్కడ అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు, మొత్తం 4 కూడా గాంధీ ఆసుపత్రి
ఆసుపత్రికి తరలించి అయితే ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళైతే ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై అయితే ప్రభుత్వం అయితే ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో అయితే 4 సభ్యులతో అయితే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం ఘటనపై అయితే నివేదికను ఇప్పటికే డిఎంఈ వానికి కూడా సమర్పించింది. ఆ తర్వాత కూడా విచారణ అయితే ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క పోలీసులు కూడా ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మందిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి పాత్ర కూడా ఈ మొత్తం ఘటనలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం ఆసుపత్రి చైర్మన్ గా ఉన్నటువంటి సుమంత్ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే సుమంత్ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయనకు వైద్య చికిత్సలు అక్కడ పూర్తి చేసి అయితే తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అయితే ప్రస్తుతం ఆయనను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కేసులో ఇప్పటికే మరికొంతమంది అంటే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తున్న క్రమంలో మరికొంతమంది పేర్లు, ఫోన్ నెంబర్లు, వివరాలు కూడా పోలీసులను సేకరించారు. వాటి ఆధారంగా కూడా అంటే గతంలో ఇప్పటికే 6 నెలలు కూడా ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఈ ఆసుపత్రి ఏర్పాటయ్యే దాదాపు 6 నెలలు అవుతుందంటే అసలు ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసింది కిడ్నీ రాకెట్ను నిర్వహించేందుకు ఏంటి అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసులో పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మొత్తం 10 మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనపై అయితే రేపు మీడియా సమావేశం పెట్టి పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి తీసుకున్నటువంటి కిడ్నీ ఇచ్చినటువంటి దాతలు అలాగే తీసుకున్నటువంటి గ్రహీతలు వీళ్ళ నలుగురి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ మొత్తం ఈ ఆపరేషన్ అయితే నిపుణుల ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినట్టు, ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి సర్జన్లు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి ఇక్కడ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మరి ఇక్కడే జరిగిందా అంటే ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స అంటే కిడ్నీ మార్పిడి జరగాలంటే కనుక ఖచ్చితంగా ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, అలాగే 15 నుంచి 20 మంది వైద్యులు కావచ్చు, సంబంధిత టెక్నీషియన్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఇక్కడ అలకనంద ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం 9 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటైంది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, ఐసీయూలు కావచ్చు, సంబంధిత ఈ వైద్యులు, ఎక్విప్మెంట్, పరికరాలు ఇవన్నీ కూడా అందుబాటులో లేవు. మరి ఇలాంటి క్రమంలో ఈ శస్త్రచికిత్స ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశంలో కూడా పోలీసులు అయితే కూపీలాగుతున్నారు. అంటే ఈ నగరంలోని ఇతర ఆసుపత్రిలో మరి ఎక్కడైనా ఈ ఆపరేషన్ నిర్వహించి రోగుల్ని ఇక్కడికి తీసుకొచ్చారా, లేదా మరే ఇతర డాక్టర్లు ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సర్జన్లు ఇక్కడికే వచ్చి ఈ ఆపరేషన్ నిర్వహించారా ఏంటి అని అయితే పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఆసుపత్రికి కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేనట్టుగా కూడా అధికారులు, పోలీసులు అయితే గుర్తించారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి కావచ్చు అవయవ దానం చేయాలి అంటే, అవయవ మార్పిడి చేయాలంటే కనుక ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి అయితే పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే కుటుంబ సభ్యులు మరొక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కిడ్నీలను కావచ్చు, అవయవాలను దానం చేయాలని అనుకున్నప్పటికీ కూడా డిఎంఈ నుంచి కావచ్చు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాంటిది ఇక్కడ పేదవాళ్లను ఆ లక్ష్యంగా చేసుకొని డబ్బును ఎరగా వేసి అయితే అక్రమార్కులంతా కూడా ఇది ఒక ముఠా దీని వెనుక ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కిడ్నీ రాకెట్ను అయితే నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి ఒక్కో వ్యక్తి నుంచి మొత్తం 50 నుంచి 55 లక్షలకు ఒక్కో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అయితే గ్రహీతల నుంచి మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 50 నుంచి 55 లక్షల్లో పేదలను లక్ష్యంగా చేసుకొని వారికి 4 నుంచి 5 లక్షల రూపాయలు మాత్రమే కిడ్నీలు దానం చేసిన వారికి ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ మధ్యవర్తులు కావచ్చు, ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు సొమ్ము చేసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఈ కిడ్నీ మార్పిడి ఈ ఆపరేషన్కి సంబంధించి బెంగళూరు నుంచి ఒక ప్రముఖ సర్జన్ అయితే ఇక్కడికి వచ్చి ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అది చేసినందుకు ఆయన దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా తీసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. మరి చూడాలి పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు
ఇప్పటికే ప్రభుత్వం కూడా డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా విచారణ ముమ్మరం చేసింది. ఆసుపత్రిలో వైద్య శాఖ అధికారులతో కలిసి దాడులు చేసి వీళ్ళందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత కమిటీ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఉన్నటువంటి విచారణ కమిటీ కూడా ఆసుపత్రిని పరిశీలించింది. పోలీసులు కూడా పరిశీలించారు. ఆ రోజు ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం జరిగింది. మరోసారి కూడా ఆసుపత్రిని ఇటు పోలీసులు ఇటు విచారణ కమిటీ ఈ రెండు కూడా వచ్చి మరోసారి ఆసుపత్రి మొత్తాన్ని పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వివరాలను కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీజ్ చేసిన రోజు వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ పరిశీలించారు, కానీ హడావుడిగా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వచ్చి ఇక్కడ పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 8 మందిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 లేదా 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ కేసును ప్రభుత్వం కూడా సిఐడికి అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఆలోచన చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఘటనపై అయితే రేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో విదేశీయులకు కూడా ఎవరైనా ఉన్నారా, విదేశీయులకి సంబంధించినటువంటి డాక్టర్ల ప్రమేయం ఏమైనా ఉందా, ఇక్కడ ఉన్నటువంటి సుమంత్ అలాగే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మరో వైద్యుడి పేరిట కూడా ఈ ఆసుపత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరే సూత్రధారుల లేదా వీరి వెనుక ఇంకెవరైనా ముఠా ఉందా ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓవర్ టు యూ. తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన దిగ్విజయమైంది. 4 రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. గతేడాది కన్నా 4 ఎక్కువ పెట్టుబడులతో సాధించిన సీఎంపై కార్యకర్తలు పూల జల్లు కురిపించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 178,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. కొత్త ప్రాజెక్టులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు సింగపూర్లో మరో 3,950 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దావోస్ చరిత్రలోనే రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు బృందం పర్యటనలో పెట్టుబడుల వర్షం కురిసింది. గతేడాది కంటే 4 ఎక్కువ పెట్టుబడులు రాగా కొత్త ప్రాజెక్టులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4 రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారం పాటు సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటించింది. ఈ నెల 16న ఢిల్లీలో బయలుదేరి 17వ తేదీన సింగపూర్ చేరుకుంది. 3 రోజుల పర్యటన తర్వాత ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లింది. దావోస్లో తెలంగాణ పెవిలియన్లో పలు దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. గతేడాది కంటే 4 అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్లో క్యాంపస్ల విస్తరణకు అంగీకరించాయి. $60,000 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 3 కేంద్రాలు నిర్వహిస్తున్న అమెజాన్కు విస్తరణ కోసం అవసరమైన భూ కేటాయింపులకు ప్రభుత్వం అంగీకరించింది. గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు విప్రో అంగీకరించింది. సుమారు 750 కోట్లతో కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనున్న ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుంది. 5,000 కోట్లతో 300 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది. 5,000 కోట్లతో 1000 మెగావాట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 500 కోట్లతో స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్ల రూపాయలతో 3 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ నిర్మించనుంది. హైటెక్ సిటీలో 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త సెంటర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో బాటిల్ క్యాప్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు విస్తరణకు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనకు ముందు సీఎం బృందం సింగపూర్కు వెళ్లింది. సింగపూర్ పర్యటనలో మరో 3,950 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు
ఎస్టీ టెలిమీడియా కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఛాంగీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహకార ఒప్పందం చేసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి వారంలో అనుమతి వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి కొత్త పథకాల్ని ప్రారంభించనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీకి గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనుంది. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందించనున్నారు. ఒక పంటకు సంబంధించిన 6,000 రూపాయల్ని ఈ దఫాలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయాన్ని కూడా రైతు భరోసా తరహాలో ప్రతి ఏటా 2 దఫాల్లో అందిస్తారు. ఈ విడతలో భాగంగా వ్యవసాయ కూలీల ఖాతాల్లో కూడా 6,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. 2 పథకాలకు కలిపి తక్షణం 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. చెల్లింపులకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఇప్పటికే అవసరమైన నిధులు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయంతో పాటు రుణాలుగా తీసుకున్న మొత్తాన్ని ఇందుకోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. రుణ పరిమితికి లోబడి జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు అప్పుగా సమీకరించుకుంది. టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి తీసుకున్న 10,000 కోట్ల రుణానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మేరకు ఆ నిధుల్ని కూడా సర్కార్ ఉపయోగించుకోనుంది. అన్నింటితో చెల్లింపుల ప్రక్రియ సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉన్న విధానం తరహాలోనే ఈ మారు కూడా తక్కువ విస్తీర్ణం నుంచి మొదలుపెట్టి రైతు భరోసా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం రుణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో రుణ పరిమితికి లోబడి రాష్ట్రంలో 52,000 కోట్లకు పైగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 43,000కు పైగా రుణం తీసుకుంది. జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికంలో తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు. తాత్కాలిక పద్ధతిన ఇచ్చిన అనుమతి ఆధారంగా ప్రభుత్వం 3,000 కోట్ల అప్పు జనవరి నెలలో బాండ్ల వేలం ద్వారా తీసుకుంది. మిగిలిన రుణానికి సంబంధించి కూడా వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర జీఎస్డీపీతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన రుణాలు, వడ్డీల సంబంధిత చెల్లింపుల్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. చివరి త్రైమాసికానికి సంబంధించి మరో 10,000 కోట్ల వరకు రుణానికి అనుమతి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రుణం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు గతంలో ప్రతిపాదనలు పంపింది. ప్రతి ఏటా రాష్ట్రాల నుంచి ఆర్బీఐకి అలా ప్రతిపాదనలు వెళ్లడం సాధారణమేనని అంటున్నారు. రాష్ట్రాల వెసులుబాటు కోసమే ఇండెంట్ ఉంటుందని, షెడ్యూల్ ఇచ్చినంత మాత్రాన రుణం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాష్ట్ర అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే విక్రయం కోసం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను జారీ చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వ్యవసాయ యోగ్యత లేని భూములు రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు ప్రభుత్వ సర్వేలో తేలినట్లు తెలిసిందే. వ్యవసాయ స్థలాలుగా రికార్డులో ఉండి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూములను సర్కార్ గుర్తిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు, రైతు కూలీలకు నగదు, పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసాను ప్రభుత్వం అందించనుంది. గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయేతర భూముల్ని దీని నుంచి మినహాయిస్తోంది. రికార్డుల్లోనూ, పాస్ పుస్తకాల్లోనూ ఉండి సాగేతర అవసరాలకు వాడుతున్న స్థలాల్ని ప్రభుత్వం గుర్తిస్తోంది. జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల వద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాలకు భూసేకరణ చేశారు. సాగుకు ఉపయోగపడని గుట్టలు సైతం ఉన్నాయి. వీటిని రైతు భరోసా నుంచి మినహాయించడానికి సర్వే చేసి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాలకు పైగా గుర్తించినట్లు తెలిసింది. సర్వే పూర్తయ్యే నాటికి ఈ భూముల లెక్క 15 లక్షల ఎకరాలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో సాగు యోగ్యత లేని భూముల్ని అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మొత్తం 4,918 ఎకరాల సాగేతర భూములు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. చేవెళ్ల మండలంలో 2,800 ఎకరాల్లో సాగేతర భూములు ఉన్నట్లు తేల్చారు. ప్లాట్లుగా మార్చిన పాసు పుస్తకాలతో రైతు బంధు, బీమా పథకాలు పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటుక బట్టీలు, పెట్రోల్ బంకు స్థలాలు, చెరువు భూమిని సాగు కింద చూపినట్లు గుర్తించారు. అలాగే వీర్నపల్లి మండలంలో కోళ్ల ఫామ్ను సైతం సాగు కింద చూపారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో 450 ఎకరాల్లో స్థిరాస్తి వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న భూములు ఇన్నాళ్లు సాగు కిందనే ఉన్నట్లు సర్వేలో తేలాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగారలో గుట్టకు పాసు పుస్తకాలు తీసుకుని రైతు బంధు పొందారు. ఈ మండలంలో దాదాపు 1070 ఎకరాల్లో గుట్టలు, అడవులు, రాళ్లు సాగు కింద ఉన్నట్లుగా చూపించారని ప్రాథమికంగా తేల్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూమి 24,239 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు, వెంచర్లు, కోళ్ల ఫారాలకు సైతం రైతు బంధు సొమ్ములు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. హనుమకొండలో 4,562 ఎకరాలు, వరంగల్లో 2,357.33 ఎకరాలు, జనగామ జిల్లాలో 6,865 ఎకరాలు వ్యవసాయేతర భూముల్ని గుర్తించారు. వీటికి ఏటా 137 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి సాయం అందిందని, గత 6 ఏళ్లలో సుమారు 822 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైనట్లు గుర్తించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో 397.27 ఎకరాలు సాగు యోగ్యత లేనట్లు గుర్తించగా, కోళ్ల ఫారాలు, వెంచర్లు, నివాస కాలనీల్ని అధికారులు గుర్తించారు. ఖిలా వరంగల్, హసన్పర్తి, కాజీపేట, భీమదేవరపల్లి మండలాల్లో నివాస ప్రాంతాలకు, రహదారులకు రైతు బంధు అందినట్లు తేలింది. జనగామ జిల్లా కొడకండ్ల, రఘునాథపల్లి, జనగామ మండలాల్లో గుట్టలు, రాళ్లు, రప్పలకు పెట్టుబడి అందిందని తేల్చారు. మహబూబాబాద్ జిల్లాలో 8,230 ఎకరాలు సాగు యోగ్యం కాని భూములున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. ములుగు జిల్లాలో 2,800 ఎకరాలకు పైగా అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవనాలకు రైతు బంధు పథకం కింద సాయం అందినట్లు గుర్తించారు. ఎర్రమట్టి క్వారీల కింద ఉన్న వందలాది ఎకరాల భూముల్ని సాగుకు యోగ్యత లేని భూములుగా అధికారులు గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలో 2,490 ఎకరాల్ని వ్యవసాయేతర భూముల్ని గుర్తించారు. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో కొంపల్లి, జంగేడు, మంజూరు నగర్, బాంబులగడ్డ, కుందూరుపల్లిలో పలు లేఅవుట్లకు పెట్టుబడి సాయం అందినట్లుగా గుర్తించారు. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యత లేని భూముల్ని అధికారులు రైతు భరోసా జాబితా నుంచి తొలగించనున్నారు. కరీంనగర్లో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ పర్యటించనున్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 18 కోట్లతో నిర్మించిన 24 గంటల పాటు నిరంతరం మంచినీటి సరఫరా పథకానికి మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు. మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు కాలనీలో స్మార్ట్ స్కూల్ ప్రారంభించి బహిరంగ సభ పాల్గొంటారు. మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.